ప్రభు అయిన యేసు క్రీస్తు నామములకు స్తుతి కలుగును కాక. మీ అందరూ వినపడుతుంది కదా? ప్రార్థన చేసుకుందాం. பிரார்த்தனா. மகாபரிசுத்தமான கர்த்தாவே, இருக்கும் கிருபையுள்ள ஆண்டவரே, ஸ்தோத்திரம். தயவான இந்த பரிசுத்தமான நேரத்திலே கூட ஆண்டவரே, நாங்கள் அனைவரும் விதமாக சேர்ந்து உங்களுடைய பரிசுத்தமான மேஜிலே நாங்கள் ஆண்டவரே தைரியமாக ஆண்டவரே இப்போது நாங்கள் பங்கு பெறும்போது அடியானுக்கு கர்த்தாவே நீரே எங்களுக்கு உதவி செய்வீராக. நாங்கள் உம்மை நோக்கி பார்க்கிறோம். எங்களுக்கு தேவையான நல்ல ஆண்டவரே உம்முடைய பரலோக ராஜ்யத்தினுடைய வாக்கு தத்தத்தை எங்களுக்கு தரும்படியாக எல்லாவற்றையும் பார்த்து ஒப்புவித்து அடியானை முற்றிலுமாக நசுக்கி வெறுமையாக்கும்படி இயேசு கிறிஸ்து நாமத்தினாலே ஜெபிக்கிறோம் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென். ప్రైజ్ లార్డ్. సౌండ్ రాలేదబ్బా. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25 నుండి 30 దాకా మనం మార్చి చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనము మన సుబ్రహ్మణ్య గారు సార్ ఆయన చదువుతారు. ఆయన చదివిన తర్వాత మీరు ఒక వచనము చదవండి. మార్చి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనము ఆయన చదువుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనము ఆయన చదువుతారు. 26 మీరు 30 దాకా మార్చి చదవండి. చాలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం నుండి 30 దాకా మనం చదివాం. దీంట్లో 4 రకమైన ఒక సంభవం మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా ఎవరిని అక్కడ చూస్తామంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం అక్కడ చూస్తాం. వాళ్ళ కుమారులు ఎవరండి వారి కుమారులు? గోధుమల గురుసుల. గోధుమల తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరికి దేవుని కుమారులు? గోధుమలే దేవుని కుమారులు కదా. మూడో వ్యక్తి ఎవరంటే సాతాను కుమారులు ఎవరు? గురుగులు. అయితే ఈ లోకంలో 2 కలిసి పెరుగుతుంది. గోధుమలు పెరుగుతుంది, గురుగులు పెరుగుతుంది. ఒక దినం వస్తుంది, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. ఆ సమీపంలో దేవుని బిడ్డలైన ఈ గోధుమలు తగిన సమయంలో ఆయన రాజ్యంలో చేర్చబడతాయి. అయితే ఈ గురుగులు ఎక్కడికి వెళ్తాదంటే మండుతున్న అగ్నికి అవి వెళ్ళిపోతాయి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆ టాపిక్ హెడ్లైన్ ఏంటనగా గోధుమలు. చెప్పండి, గోధుమలు. మన గోధుమలు అంటే దేవుని కుమారులు, అవునా? అయితే మన ముందు ఇక్కడ బల్ల ఉంచబడింది. ఈ బల్ల దేనితో చేస్తారు? ఈ రొట్టెని గోధుమని ఏం చేస్తారు? మొట్టమొదటిగా గోధుమని మనం కడుగుతాం. దేని ద్వారాగే? నీటి ద్వారాగా ఆ గోధుమని మనం కడుగుతాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము నా పాపము మనందరి పాపము ఆయన పరిశుద్ధమైన రక్తము నిర్దోషమైన రక్తంతో చేత కడిగి మళ్ళీ శుభ్రపరిచి ఈ సంఘంలో నన్ను ఆయన ఇక్కడ కూర్చోబెట్టడానికి దేవుడు మహా ఉపకారం చేశాడు. అయితే మన పని ఏమిటి? మనం ఈరోజు ఎలాంటి గోధుమలుగా ఉన్నాం?
7 రకమైన గోధుమల గురించి మనం ధ్యానం చేయబోతాం. 7 రకమైన గోధుమ ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? ఈ బల్లలో మన చేయి పెట్టక ముందు మన జీవితము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నేను ఎలాగున్నాను? నా జీవితంలో గురువులాగా నేను జీవిస్తున్నానా, లేకపోతే గోధుమలాగా ఉన్నానా? శత్రు బిడ్డలాగా ఉన్నానా, లేకపోతే నీ బిడ్డలాగా ఉన్నానా? లోకం వైపు ఉన్నానా, లేకపోతే పరలోకరాజు వైపు ఉన్నానా అని మన పరిశీలన చేసుకుంటేనే ఈ పరిశుద్ధమైన బల్లలో మనం చేయగలుగుతాం. అయితే ఈ రెండోదిగా రక్తము, ఈ ద్రాక్షరసము సాదృశ్యం దేనికి ఉందంటే, ఆయన ఒక కార్చబడిన, ఆయన మన కొరకు పడిన బాధలు, మన కొరకు చిందబడిన రక్తము సాదృశ్యం ఉందే ఈ ఒక ద్రాక్షరసము. అవునా? ఈ ద్రాక్షరసము మన దగ్గరికి రావాలంటే మొట్టమొదటిగా ఆ ద్రాక్షరసం ఏం చేయబడాలి? దాన్ని పిండుతారు, దాన్ని ఫుల్గా బాగా పిండుతారు. దాని తర్వాత కాళ్ళ చేత, ఆ కాలంలో ఇజ్రాయెల్ పట్టణంలో కాళ్ళ చేత ఆమె తొక్కినప్పుడు ఆ ద్రాక్షరసము బయటకు వస్తుంది. అప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటైనర్లో పట్టి ఉంచుకుంటారు. పట్టి ఉంచిన తర్వాత దానికి 3 లేయర్స్ ఉంటాయంట. ఆ 3 లేయర్స్లో 1 లేయర్, 2 లేయర్, 3వ లేయర్, అవన్నీ దాటి వచ్చిన తర్వాతనే శుభ్రమైన, చాలా పవిత్రమైన ద్రాక్షరసము ఆ కాలంలో వచ్చింది. అయితే ఈరోజు నా జీవితంలో 3 స్టెప్లు దాటిపోయామా? మొట్టమొదటిగా పాప క్షమార్పణ పొందుకున్నామా? మొట్టమొదటిగా ఏం కావాలి? బలలో పాలు పొందే ముందు పాప క్షమార్పణ పొంది ఉండాలి. రెండోదిగా బాప్టిజము తీసుకుండాలి. బాప్టిజం తీసుకుంటేనే ఈ బలలో మనం చేపెట్టాలి. మూడోదిగా నీ హృదయానికి, లోకానికి నువ్వు సాక్షిగా ఉండాలి. నేను ప్రభు ముందు సాక్షిగా ఉన్నానా? ఇతరులు నన్ను చూసి వీడి క్రైస్తవుడే అనే వాడు చెప్తానికి ఉంటే నువ్వు ధైర్యంగా దీంట్లో బలలో చేపట్టచ్చు. ఒక్కవేళ నీ సాక్ష్యం పోయిందంటే, ఒకవేళ ఇంక నువ్వు జ్ఞానస్థానం తీసుకోలేకపోతే, ఒకవేళ ఇంక నువ్వు పాపంలోనే ఇంక జీవిస్తే దీంట్లో మనం చేయబెట్టడానికి మనం ఎటువంటి అర్హత మనకు కాదు. మొట్టమొదటిగా పాపం నుండి మనం జయం పొందాలి. రెండోదిగా మన జ్ఞానస్థానం, మన బాప్టిజం తీసుకుండాలి. మూడోదిగా ఈ లోకంలో నువ్వు సాక్షిగా ఉండాలి. నిన్ను చూసి వీడి క్రీస్తుడే, వీడి దేవుని కుమారుడే అని చెప్పే ఒక సాక్ష్యం పొంది ఉంటే ధారాళంగా ఎటువంటి అడ్డు లేకుండా దీంట్లో పాలు పొందవచ్చు. ఇప్పుడు ఈ 7 రకమైన గోధుమల గురించి మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ఎలాంటి గోధుమ? కీర్తనలు 81:16. కీర్తన 81:16 చదవండి అమ్మా. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. అతి చాలమ్మా. మొట్టమొదటిగా అతి శ్రేష్టమైన గోధుమ. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా. లోకంలో ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతో బలమైన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ లోకంలో వాళ్ళందరికంటే నేను ఎవరంట? శ్రేష్టమైన గోధుమ. శ్రేష్టమైన గోధుమ. ఈ గోధుమలో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఆ గోధుమలు శ్రేష్టమైనగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అవునా? గోధుమలు ఎన్నో ఉన్నాయి. మనం బయటికి వెళ్తే ఆటా గోధుమ అంటారు, ఆశీర్వాద గోధుమ అంటారు. తర్వాత ఈ మహారాష్ట్రకి వెళ్తే ఎన్నో గోధుమలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే 6 నెలలకు ముందుగా భూమిని చక్కగా త్రవ్వి దాంట్లో ఈ గింజలు వేస్తారు. ఎన్ని గంటలంటే 3 గంటలకి, ఉదయాన్నే 3 గంటలకి ఈ గింజలన్నీ వేసిన తర్వాత 6 గంటలకి వెళ్ళి చూస్తారంట. అది తడిసిపోయి ఉంటుందంట స్థలం అంతా. మళ్ళీ దానికి నీరు వేస్తారంట. అలాగా 6 మంత్ అదొక షెడ్డు లాగా చేసుకుని వస్తారు. 6 నెలల తర్వాత ఏం జరుగుతుందంటే మంచి పంట పండుతుందంట. అదే ఇప్పటికి మన ఇండియా అంతా అవి ఫుల్గా వస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నిట్లో ఉండే ఈ గోధుమలు మనకి చాలా దిక్కులు వస్తుంది. అయితే దీంట్లో ప్రభు శ్రేష్టమైన గోధుమగా నన్ను ఎంచుకున్నారు. 1 కొరింథీ 1:27 చదవమ్మా. 1 కొరింథీ 1:27. ఏ శరీరము దేవుని యందు అతిశయింపబడినట్టు, జ్ఞానులను సిగ్గుపరచినట్టు పాపంలో ఉన్న ప్రతి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత
అయితే ప్రియమైన వారలారా, మన అందరూ కూడా ఎన్నిక లేదు. మన నీచమైన బ్రతికి ఉన్నాం, భయంకరమైన పాపంలో ఉన్నాం, వెర్రి వాళ్ళము ఈ లోకంలో. అయితే ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే నువ్వు శ్రేష్టమైన గోధుమ. ఏ గోధుమ? మొట్టమొదటిగా శ్రేష్టమైన గోధుమ. నిన్ను విడిచిపెడతానికో లేకపోతే సగం దూరం వచ్చి నీ చేయి విడిచిపెట్టి ఆయన పని చూసుకుని వెళ్ళిపోతానికి ఆయన రాలేదు. నీ చేయి పట్టింది అంతము వరకు నిన్ను కాపాడి పరలోక రాజ్యంలో చేర్చేంత వరకు నీ చేయి వదిలిపెట్టాడు. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే నువ్వు శ్రేష్టమైన గోధుమ. ఆ జీవితము నీలో నాలో ఉందా? ఈ బళ్ళలో మనం చేయి పెట్టక ముందు శ్రేష్టమైన జీవితం ఉందా? శ్రేష్టమైన జీవితం ఉంటే దీంట్లో మనం పాల్పొందొచ్చు. రెండో గోధుమ ఎలాగుంటుంది? కీర్తనలో 147:14 వచనము. కీర్తనలో 147:14 చాలు. రెండో గోధుమ ఏ గోధుమ అంట? మంచి గోధుమ. ఈ మంచితనము ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకో ముందు నా జీవితంలో, మన జీవితంలో, ఎవరి జీవితంలో మంచితనం అనేదే లేదు. అయితే మనం ఎలాంటి వారం అంటే పాపములు చేసే భయంకరమైన ఒక దుష్టులు. దేవుడు లేకుండా ఈ లోకంలో జీవించే ఒక ప్రజలు ఎవరంటే మనమే. లోకంలో దేవుడు లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అయితే భయంకరమైన పాపంలో కట్టబడిన ఒక జీవితంలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎవరైనా ఒక దొంగని ప్రేమిస్తాడా? ఎవరైనా పాపం చేసేవాడిని ప్రేమిస్తారా? ఎవరైనా మన ఇంట్లో దోచుకుని వెళ్ళిపోయిన తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడతారా? అదే ప్రభు ఒక ప్రేమ. మన ఈ లోకంలో దొంగములు, ఈ లోకంలో దేవుడికి లోబడి లేని ఒక భయంకరమైన దుష్ట ఒక సంతానముగా మనం ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో మనం నశించిపోకుండా ఈ లోకంలో అలాగే ఉంచలేదు. అయితే ఈ లోకంలో ఉండి ఎక్కడో దూరం పారిపోయిన మనల్ని ప్రభు ప్రేమించాడు. ఆ తప్పిపోయిన కుమారుని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వద్దనుకున్నాడు, సహోదరుడు వద్దనుకున్నాడు, ఆయనకు కావలసినంత ఆస్తి ఉంటే నాకు చాలు అనుకున్నాడు. ఎంతకాలం వచ్చింది? కొంతకాలం వరకే ఈ లోకంలో ఆస్తి నిన్ను సంతోషపడుతుంది. కొంతకాలం వరకే ఈ లోకంలో నీకు ఆస్తి, ఈ ఒక ధనం అంతా కూడా నీకు సమాధానం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. ఒక సినిమాకి వెళ్తే మగా అయితే 3 గంటల సేపు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. తర్వాత నీ పరిస్థితి ఏమిటి? నువ్వు దేవుని బిడ్డవైతే ఎనీ టైం ఒక సేవకుడికి ఉండవలసిన స్థలము 3. 1 మందిరము, 2ది నీ ఇల్లు, 3ది నువ్వు చేస్తున్న స్వార్థ పని. ఇదే నీ ఒక స్థలము ఉండేది. ప్రతిసారి ఎనీ సమయంలో ఎనీ ఒక పరిస్థితిలో నువ్వు ఈ గ్రంథాన్ని చదువుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకా దేని వైపు చూడకూడదు. నువ్వు మంచిగా నీ జీవితం జీవించబడాలంటే, ఈ లోకంలో నువ్వు మంచివాడు అని సాక్ష్యం పొందాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే పరిశుద్ధమైన గ్రంథంని ఎక్కువ నువ్వు చదవాలి. అప్పుడే నీ జీవితం పరిశుద్ధమాకపడుతుంది. రెండోదిగా నీ జీవితం మంచిగా చేర్చబడుతుంది. ఏ మంచి లేని మళ్ళీ ప్రభు ప్రేమించాలి. అలాగే ఏ మంచి లేని వాళ్ళని ఇతరుల్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమించమంటూ సరిపోదు, వారికి స్వార్థ ప్రకటించాల. స్వార్థ ప్రకటించకపోతే నాకు అయ్యో అని ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ఈ స్వార్థ భారం నీలో ఉందా? నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు? ఎన్ని సంవత్సరాలు అయింది? నీ వెనకాతలు ఎన్ని ఆత్మలు ఉన్నారు? సంపాదించావా? ఒక్క ఆత్మ సంపాదించావా? ఈ మంత్రం ఇంత పెద్ద మంత్రం ఖాళీగా ఉంది. చేపలు ఖాళీగా ఉన్నాయి, చేర్లు ఖాళీగా ఉన్నాయి. అయితే మీ పని చేయలేదు. దేవుడు మిమ్మల్ని మంచివాడుగా ఎన్నుకుంది. ఎందుకంటే ఆయన స్వార్థ చేయాలి. ఆయన స్వార్థ చేయకుండా పోతే ఇంతమంది ఖాళీగా ఉండేది. ఆయన హృదయం ఎంత బాగుంది ఒక్కసారి మీరు యోచించండి. పురుషులు ఒక లక్షణం ఏంటంటే సంవత్సరానికి ప్రభా నేను ఒక్క ఆత్మైనా నీ మందిరం తెస్తాను ప్రభా, ఒక తీర్మానం తీసుకోవాలి. అప్పుడే సంఘం నింపబడుతుంది. పనికి వెళ్తున్నాం, చక్కగా మంచిగా భోజనం మన భార్య వండి పడుతుంది, తింటున్నాం, పనికిలు చూస్తాం, టైర్డ్ అంతే, బట్టలు ఇప్పి పడుకోవడమే. ఇంకా స్వార్థ చేసే పని లేదు కదా. ఇంతమంది ఆత్మకులు అన్నీ తిరిగితే ఎన్నో మంది నీకు ఆత్మ ఫుల్గా వస్తారు.
ఈ రోజైనా దేవుడు నీతో మీ అందరితో మాట్లాడతారు. స్వార్థ ఇక్కడ లేదు కనుక ఆత్మలు ఇక్కడ లేరు. మీరు స్వార్థ ఎప్పుడైతే మీరు చేస్తారో, సంఘముగా ఎప్పుడైతే మీరు చేస్తారో ఈ యొక్క మందిరము నింపబడుతుంది. అప్పుడే మీరు మంచి గోధుమలో లెక్కలో వస్తారు. స్వార్థ చేయకపోతే ఇంకా ప్రజలు ఇంకా తక్కువ అవుతుంటారు కానీ ఎక్కువ అవరు. మొట్టమొదటిగా ఉపవాసం ఉండండి, దేవుడి దగ్గర సమర్పణ పొందండి. ప్రభా, ఇంక మీదటనే నీ స్వార్థ పని నేను చేస్తాను. నేను ఈ లోకంలో మంచివాడిని కాదు, అయితే నన్ను మంచివాడినిగా చేసావు ప్రభా. నేను నీ వైపు ఉంటాను ప్రభా, నీకు సాక్షిగా ఉంటాను ప్రభా, స్వార్థ పని చేయండి. అప్పుడే సంఘం అభివృద్ధిగా చేస్తారు. రెండో గోధుమ ఏ గోధుమ? మొట్టమొదటిగా ఏ గోధుమ? శ్రేష్టమైన గోధుమ. రెండో గోధుమ ఏ గోధుమ? మంచి గోధుమ. మూడో గోధుమ ఎలాగుంటుంది? 1 సమూయేలు 17వ అధ్యాయము 17వ వచనము. 1 సమూయేలు 17వ అధ్యాయము 17వ వచనము. యెషై చాలు. మూడో గోధుమ ఏ గోధుమ? వేయించిన గోధుమ. వేయింపబడిన అంటే ఏంటంటే, మనం ఈ గోధుమ తీసుకొని ఏం చేస్తాం? మనం ముందుగా ఒక పళ్ళెంలో పెట్టి ఫుల్గా వేయిస్తాం కదా. ఈ దావీదు కూడా తన సహోదరు ఒక జీవితంలో, దావీదు ఒక పోర్తల ముందు కదా, దానికి బయట ఉన్నాడు. వాళ్ళ సహోదరులేమో ఆ పోర్ చేసిన లోపల ఉన్నారు, ఇన్సైడ్లో ఉన్నారు. దావీదేమో బయట ఉన్నాడు, ఇతనేమో వీళ్ళ సహోదరులేమో అందరూ లోపల ఉన్నారు. అయితే ఎవరైతే వాడి వాళ్ళ కాదు, వాడు చిన్న పిల్లవాడు, వాడికి ఏమీ తెలియదు అని అనుకున్నారో వాళ్ళందరూ చూస్తుండగానే దావీదుని మహారాజుగా చేశాడు. 40 సంవత్సరము ఇజ్రాయెల్పై ఆయన ఏం చేశాడంటే రాజ్య పరిపాలన చేశాడు. 33 సంవత్సరము హెబ్రోన్లో, 7 సంవత్సరాలు ఎక్కడ బ్రదర్? యెరూషలేములోనా? 33 వచ్చి యెరూషలేములో, 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఆయన పరిపాలన చేశాడు. దావీదు నా హృదయానుసారుడమైన మనుషుడు. ఎంత గొప్ప సాక్ష్యం కదా. ఈరోజు ఆ సాక్ష్యం మనం పొందాలంటే మనం ఫుల్గా వేయించబడిన గోధుమగా ఉండాలి. ఆ జీవితము, ఆ అనుభవం ఎప్పుడైతే మనలో వస్తుందో, ఎప్పుడైతే మన తగ్గింపు స్వభావంతో ఉంటామో, నాకంటే నా సహోదరుడు గొప్పవాడు, నాకంటే నా సహోదరుడు గొప్పవాడు ఎప్పుడైతే మనం తలుచుకుంటామో అప్పుడు ఈ స్వభావం మనలో వస్తుంది. దావీదు లాంటి ఓర్పైన స్వభావం. ఆయన ఎంత సౌలు ఒక పక్కన తరుముతున్నాడు, ఆయన మరణ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎక్కడో గొగలెళ్ళి దాక్కుంటున్నాడు, అడవిలో దాక్కుంటున్నాడు. మంచి ఆధారం లేదు, మంచి వస్త్రం లేదు, ఏది లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, కీర్తనలు 34 1 చదవనమ్మా. కీర్తనలు 34. నేను ఎల్లప్పుడూ యెహోవాని. ఏ సమయంలో? మంచి ఇంటి, పెద్ద ఇల్లు ఇచ్చిన తర్వాత, ఏసీ కారు బంగ్లా ఇచ్చిన తర్వాత ఇంటి పైన ఇండ్లు కట్టుకున్న తర్వాత నేను ఎల్లప్పుడూ యెహోవాని సందర్శించింది. ఆయన చెప్పలేదు. అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, మంచి నిద్ర లేనప్పుడు, మంచి వస్త్రం లేనప్పుడు, మరణ భయంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు, యెహోవా నేను ఎల్లప్పుడూ సన్నిధించును. అటువంటి ఒక గుణాతిశయంలో మనం రావాలా. నీకు ఉన్నా లేకపోయినా, నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా, నువ్వు సంపాదించకపోయినా, నీకు ఉందో లేదో ఎల్లప్పుడూ దేవుడు స్తుతించుండు. మోకరించి, ప్రభా ఈ దినాన్ని నాకు దయచేసావు. ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఈ దినంలో ఎంతోమంది వ్యాధి పడుకులో ఉన్నారు, మరణ పడుకులో ఉన్నారు. అయితే నువ్వు నేను చక్కగా ఉన్నాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, మనం మంచి మాట్లాడడానికి మంచి జ్ఞానం ఇచ్చాడు. అయితే మనం ఎలాగున్నాం? మన శత్రువుని ఇంకే శత్రువుగా చూడడం. మనం ఎవరైతే మనం ఒక మాట నిస్తేస్తాడు, వాడి మీద మనకి ఇంకే పక్షం, వాడు చెప్తాడులే, వాడు చేయలే, వాడికి అన్నీ తెలుసులే అంటాం. అయితే అలా కాదు. వాడు సమర్పణ పొందకపోయినా నువ్వు సమర్పణ పొందే. వాడు మాట్లాడేదంటే నువ్వు మాట్లాడే, వాడు ప్రైజ్లాడు చెప్పు. అది దావీదు ఒక స్వభావం. అందుకే ఆయన ఒక జీవితంలో ఆయన వేయించబడిన గోధుమలాగా మార్చబడ్డాడు. ఎంతో గొప్ప ధన్యత. ఇప్పుడు దాకా అలాంటి ఒక రాజ్య పరిపాలన ఎవరు చేయలేదు. దావీదు మహారాజు చేసినట్టుగా ఇప్పుడు వచ్చి ఏ ఒక్కరు కూడా చేయలేదు. ప్రతి యుద్ధంలో ఆయన జయమే. మా జీవితంలో ప్రతి యుద్ధం అంటే కష్టము, నిందలు, బాధలు, ఇవన్నీ జయించాలంటే మొట్టమొదటిగా మీరు మోకాల మీద ఉండాలి. కనీసం ఒక్క పాటకైనా మోకాల మీద లేకపోతే లేక అందరూ కూర్చుంటే ఎలాగమ్మా?
ఒక్క పాటికైనా మోకాల మీద లేకపోతే ఇంకా మన ఏటి సాధిస్తాం? మనం ఏటి సాధిస్తాం? సంఘము ఎలాగెళ్తుందో మీకు ఇచ్చిన భారం మీరు చూసుకోండి. ప్రభువు ఆత్మ నా మీద ఉంది కనుక, ఆయన ప్రేరేపబడి చెప్తున్నాను కనుక ఇంక ఎలాగ నేను చెప్పలేదు. నేను ఉదయం వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఒక పాత్రం లాగా మాట్లాడదాం ప్రభా అని అనుకున్నాను. అయితే ప్రభు చెప్పమని మాట పాత్రము కాదు, గోధుమ. ఈ గోధుమ ఇన్ని స్వభావం ఉంది, ఈ పిల్లలకి నువ్వు చెప్పమని చెప్పి 10 నిమిషాల్లో ఇచ్చినది ఈ ఒక సబ్జెక్ట్. దయచేసి వినండి. దేవుడు మీకు హెచ్చరింపచేస్తుంది ఏమనగా, మొట్టమొదటిగా ఇతరుల్ని ప్రేమించండి. వాడు సమర్పణ చెప్పకపోయినా పర్లేదు, వాటితో చెయ్యు, వాటితో సమాధానపడు, వాడిని క్షమించమని అడుగు, అందరిని పిలుచుండ్రా, నీ సంఘము అభివృద్ధి అవుతుంది. దావీదు లాంటి స్వభావము మనలో ఉండాలి. వేయించబడిన గోధుమ. ఎన్నో గోధుమ? 3వ గోధుమ. 4వ గోధుమ చూసుకుందాం. 2వ దినవృత్తాంతము 2వ అధ్యాయము 10వ వచనము. 2వ దినవృత్తాంతము 2వ అధ్యాయం 10వ వచనము. చాలు బ్రదర్. 4వ గోధుమ ఏ గోధుమ అంట? దంచబడిన గోధుమ. ప్రియమైన కోడళ్ళారా, మీ అత్తలకి ఎలాగున్నారు? మీ అత్తగారు మిమ్మల్ని దంచుతారు, అయితే మీరు లోబడి ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? మీరు దంచబడపోతే పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో మీరు చేర్చబడరు. మీ అత్తగారు మిమ్మల్ని లేనిపోని మాట్లాడుతారు, దేవునికి స్తోత్రం చెప్పు. మీ అత్తగారో మీ మావగారో లేకపోతే నీతో వాళ్ళ ఒక బంధువులు ఎవరైనా చెప్తారు. అయితే కోడల పరిస్థితులు నువ్వు ఎలాగున్నావు? నీ జీవితం రూతులాగుందా, లేకపోతే రెబెక్కలాగా ఉందా? నీ అత్తగారికో నీ మావగారికో నీ భర్తకు నువ్వు లోపడుతున్నావా? నీ ఎలాగున్నావు? దంచబడిన గోధుమ ఈ ఒక్క కోడలకు దేవుడు ఇస్తున్నాడు. అలాగే కోడలకు మట్టు కాదు అండి, అలాగే ఒక అల్లుడికి కూడా ప్రభు చెప్తుంది ఏంటంటే, వాళ్ళని ప్రేమించు. నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందా, లేకపోతే నీ భార్య నీతో దూరం ఉందా, నీ తల్లి తండ్రి కంటే నీ భార్య నువ్వేం చేయాలంటే ప్రేమించాలి, ఆయన అత్తుకొని జీవించాలి. నీ తల్లిదండ్రులు ఒక చాప్టర్ నువ్వు పెళ్ళి అయిన ముందు వరకు క్లోజ్. ఎప్పుడైతే పెళ్ళి అయిందో మీ ఇద్దరు ఏక శరీరము, ఒకే శరీరం అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఘనత ఎవరికి ఇవ్వాలా? నీ భార్యకి ఇవ్వాలి. నువ్వు ఘనత ఎవరికి ఇవ్వాలి? నీ భర్తకి ఇవ్వాలి. ఇంకా మా ఇల్లు, మా నాన్నగారు అలాగున్నారు, మా అది ఇలాగ ఉంది, అలాగే గొప్ప చెప్పుకోవడం కాదు. కోడల ప్రతి వాళ్ళు తన అత్తగారికి లోబడి ఉండాలి. అలాగే అల్లుడు ప్రతి వాళ్ళు తన ఒక భార్య ఒక ఫ్యామిలీని ప్రేమించాలి. వాళ్ళని ఎంతగా మనం ప్రేమిస్తామో, వాళ్ళు ఎంతగా మన తల్లిదండ్రులాగా మనం చూసుకుంటామో, అప్పుడు నీ యొక్క తల్లిదండ్రులు ఆశీర్వదింపబడతారు. అప్పుడు నీ యొక్క జీవితంలో సమాధానం ఉంటుంది. అది ఇసాక రెబెకా లాగా ఆ జీవితము కట్టబడతాది. అప్పుడు ఆ జీవితంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క అధికారం లోపల వస్తారు. ఎప్పుడైతే నీ యొక్క శత్రువును నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ యొక్క పెద్దలకు నువ్వు లోబడతావో, అప్పుడే ప్రభు నీ యొక్క ఇంటికి వచ్చి ఆయన కూర్చొని ఆయన వచ్చి అధికారం చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే తెల్లవారు లేచిన తర్వాత మీ అత్తకు నువ్వు కాఫీ పెట్టిస్తావు, ఆమె ఏమో నీ పని ఆమె చేస్తుంది, ఒకరికొకరు ప్రైజ్లాలు చెప్పుకుంటావు. తర్వాత ఇద్దరు కలిసి ఫ్యామిలీ ప్రేర్ చేస్తారు. దాని తర్వాత పనులు చేసుకుంటారు. దాని తర్వాత స్వార్థకి వెళ్ళాలి, స్త్రీల కూటికి వెళ్ళాలి, అందరూ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఒక తల్లి పిల్లకి వాళ్ళ ఇద్దరు కలిసి జీవించవచ్చు. అలాగే మీ యొక్క జీవితము దంచబడిన జీవితంలో ఉండాలి. ఈ దంచబడిన జీవితము లేకపోతే నువ్వు పైకి ఉంటే పైన ఆ పొరలు మట్టుమే తీయబడుతుంది, కానీ నువ్వు సరైన ఆహారం కింద, మంచి గోధుమ కింద, శ్రేష్టమైన గోధుమ కింద నువ్వు చేర్చబడలేవు. బయట చూసినప్పుడు మంచివాళ్ళు, వీళ్ళు క్రైస్తవులే అంత మార్కే నీకు పేరు ఉంటుంది. నువ్వు అత్తగారికి నువ్వు ఎప్పుడు లోబడతావో, నీ మావగారికి నీ భార్య యొక్క కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావో, అప్పుడే నువ్వేమవుతావు? దంచబడిన గోధుమలో లెక్కలో వచ్చి చేర్చబడతావు. అప్పుడు అది ఒక రొట్టె కిందగా మార్చబడుతుంది. 5వదిగా సంఖ్యాకాండము 28 అధ్యాయము 20 వచనము. సంఖ్యాకాండము 28, 20. వాటి నైవేద్యము
నూనెతో కలపబడిన చాలు. ఇది ఎన్నో గోధుమ? ఇది 5వ గోధుమ. ఇది ఎటువంటి గోధుమ అంటే కలపబడిన పిండి. అయితే దీనికి ఏంటి అర్థం అంటే ఐక్యము. ఏంటి అర్థము? ఐక్యత. ఈ ఐక్యత కలిగి జీవించాలి. ఈ ఐక్యత ఎక్కడ కలిగి జీవించాలంటే సంఘంలో ఐక్యత. సంఘంలో ఐక్యత లేకపోతే ఇంకా బయట వెళ్ళినవాడు వచ్చినవాడు అందరూ కూడా మన సంఘం లోపల వచ్చిన తర్వాత మన సంఘాన్ని వాడు చెడగొడతారు. మన సంఘంలో ఐక్యత ఉండాలా. నువ్వు ఏ సంఘమునా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నీ సంఘంలో నువ్వు ఐక్యత ఉండాలి. ప్రతిదీ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో నీకు పెద్దలు ప్రతిదీ నువ్వు లోపడాలి. నీకు ఈరోజు నీకు బాత్రూమ్ కడగమని ఒక పని చెప్తే నువ్వేం చేయలేవు. అది నా పని కాదు, నేను కీబోర్డే వాయిస్తాను, లేకపోతే నేను టేబుల్ ఇస్తాను, నాది ఆ పని కాదు అని చెప్పకూడదు. నీకు బాత్రూమ్ కడగమంటే నువ్వు బాత్రూమ్ కడగు, నిన్ను ఊడ్చమంటే ఊడ్చి. నీకు ఏ పని అప్పచెప్తున్నారో ఆ సంఘములో అతను పెద్ద అయితే ప్రతి దానికి లోబడు. తగ్గిన సమయం వస్తుంది. ఆ సమయంలో అందరి కంటికి ముందు నిన్ను హెచ్చిస్తాడు ప్రభు. అంతవరకు లోబడి ఉండు. సంఘంలో ఐక్యంతో ఉండు. ఎట్టి పరిస్థితుల్లో సంఘంలో నాకు నచ్చదు లేదులే, అక్కడ అంతమంది రాలేదులే, అక్కడ అంత పెద్దగా లేదులే అని ఎప్పుడూ ఆడుకోక. అంతమంది రాలేదు అనుకుంటే నీలోనే పాపం ఉంది, నీలోనే తప్పు ఉంది, నీలోనే మిస్టేక్ ఉంది. ఇతరుల మీద చెప్పమాకు. నా సంఘం అభివృద్ధి కాకపోతే నేనే కారణం, నా సంఘము విస్తారం లేకపోతే నేనే కారణము, నా సంఘంలో ఐక్యత లేకపోతే నేనే కారణము. ఒకరు పనిలేదా వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చో. సంఘంలో ఐక్యత ఉందాం. సంఘంలో ఇవ్వబడిన ప్రతి పని, ఏ పని ఇది నా పని కాదు చెప్పకూడదు. ఈ సంఘంలో ఈసారి నీకు ఈ పని ఇస్తే ఈ పని కంపల్సరీ చేయవలసిందే. అది నీకు జ్వరం వచ్చినా పర్లేదు, నీ పరిస్థితి ఎలాగొచ్చినా పర్లేదు, నీ ఒక సంఘానికి నువ్వు పని చేయాలి. నాకు దేవుని మగా కృపలో నాకు 3 సంఘానికి నేను సేవకునిగా దేవుడు ఆయన కృపలో నన్ను హెచ్చించాడు. 3 సంఘానికి సేవకుడికి అయినప్పుడు ప్రతిదీ చూడాలి. కొన్ని వచ్చి ఏం చేస్తారంటే ఒక రకం నేను పాటలు మట్టుమే పాడతాను అని చెప్పుకుని ఒక రకం ఉంది. తర్వాత నేను మెసేజ్ మట్టుమే ఇస్తాను అని చెప్పిన ఒక రకం ఉంది. నాకు సంఘంలో మంచి పేరు లేదు బ్రదర్, నేను కూర్చున్నాను, నాకన్నా ముందు ఆమె వచ్చి కూర్చుంది బ్రదర్ అని చెప్పుకునే ఒక గౌరవం చూసుకునే ఒక బ్రాంచ్ ఉంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఇటువంటి స్వభావం మళ్ళీ ఉంటే మన సంఘంలో ఐక్యం ఉండదు. అయితే మన జీవితంలో ఐక్యతో మనం ఉండాలంటే మన ఎదుటి వాళ్ళని మనం ప్రేమిద్దాం. మన సంఘంలో ఏ పని ఉందో ముందు పని చేద్దాం. సంఘంలో జరుగుతున్న ప్రతి ప్రార్థన కూడిక ప్రతిదీ ఏటి మిస్ అవ్వకు. ఒకరు వచ్చినప్పుడు చాలు, ఇద్దరు వచ్చినా చాలు, ప్రభుకు ఉంటారు. నీకైనా ముందు ప్రభు ఈ బలిపీఠంలో వచ్చి కూర్చున్నాడు, దాన్ని మర్చిపోక. ఇతరులు చూడబాకు. ప్రభా నాకన్నా ముందు, ఆరాధనకు ముందు నాకన్నా ముందు వచ్చి కూర్చున్నా ప్రభా. అన్ని పనులు అయిపోయిన తర్వాత 12:30కి ఇక్కడ వస్తుంటే ఇంకా ప్రభు ఎక్కడ వస్తాడు? ఆరాధన 10:30కి స్టార్ట్, 10 గంటలకి స్టార్ట్. మనం ఎప్పుడు వస్తున్నాం? మనం అన్ని పనులు చేసుకున్న తర్వాత వద్దామా? అది మంచిది కాదండి. మొట్టమొదటిగా మీరు తినండి, తినకపోండి, మీ పిల్లలు తినండి, తినకపోండి, లేకపోతే పసుతో ఉండండి. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి, 12 గంటలకు ముగించాలంటే 12 గంటలకు ముగించాలా. సంఘ క్రమం ఉంది. ఈ సంఘ క్రమం లేకపోతే ఇలాగే మన సంఘం అంతా ఐక్యత లేకుండా పోతుంది. ఇతరులు చూసినప్పుడు మా సంఘంలో ఎటువంటి అభివృద్ధి లేదు అనుకుంటారు. దయచేసి వినండి, ఎటువంటి పెడవ చెవి పెట్టద్దు. తర్వాత ఈ ఐక్యపరచబడిన తర్వాత ప్రభు ఏం చేస్తారంటే మత్తయి సువార్త 6వ మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 3:12. ఈ 6వది ఏంటంటే శుభ్రపరచబడిన గోధుమ. అయితే ప్రభు ఏం చేస్తారంటే ఆ ఒక చాట ఉంటుంది. ఆ చాటలో కన్నాలు ఉంటాయి. మీరు చూస్తుంటారు కదా, అక్కలే అందరూ చెప్తారు, కన్నాలు ఉంటాయి. ఈ కన్నాలు ఎంత దాకా ఉంటుందంటే ఆ గింజ ఉంది కదా, ఆ గింజలో ఏదైనా వేస్టేజ్ అన్నీ కూడా ఆ కన్నలో పడి బయటకు వచ్చేస్తుంది. ఏదైతే మంచిదో అవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? ఆయన చేటలో ఉంటాయి. ఇప్పుడు ఆ కన్నులో ఉండి మనం రావాలంటే మనలో ఏమి తక్కువైపోయింది? ఆత్మ జీవితం తక్కువైపోయింది.
ఎంతగా మన ఆత్మ జీవితంలో మనం పోషిస్తున్నామో, నువ్వు ఎక్కువగా లోకానికి, ఈ టీవీ సీరియల్కి, షికార్లకి, అక్కడికి ఇక్కడికి నువ్వు ఎంతగా లోకానికి ఇస్తున్నావో నీ ఆత్మ జీవితం అంతగా తక్కువైపోయి ఆ కన్నంలో ఉండి బయటకు వచ్చేస్తావు. నీ ఆత్మ జీవితం తగ్గిపోయిందని అర్థం. నువ్వు ఎప్పుడు ఎక్కువ ఆగారం, ఈ ఆత్మీయ ఆగారం నువ్వు భోజనం చేస్తావో అప్పుడు నువ్వు పెరుగుతుంటావు, ఎక్కువ బలమవుతుంటావు. నీ వల్ల శత్రువుని జయించే ఒక శక్తి నీలో ఉంటుంది. అప్పుడు ఆ చేటలో నిలబడతావు. బలముంది ఏవైతో, మంచిది ఏవైతో, శ్రేష్టమైనది ఏవైతో, దంచబడింది ఏమైతో ఆ శ్రేష్టంలో ఆయన ఒక చేటలో ఉంటుంది. ఎవరిని లోకం వైపు చూసిందో, ఎవరిని ఈ కొన్ని ఆశలకి ఇష్టపడి తన జీవితాన్ని నష్టపరుచుకుందో అవన్నీ కూడా ఆ కన్నంలో ఉండి కిందకు వచ్చేస్తాయి. అయితే మన జీవితము ఆత్మీయలో ఎదిగి జీవితం ఉండాలి. ఈ ఎదిగిపోయిన జీవితం ఎక్కడ ఉంటుంది? ఆయన ఎక్కడ పెట్టుకుంటారు? చాట్ని పైన పెడతారు. ఒక దినం వస్తుంది, అప్పుడు మీ ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఎదిగిపోయారో వాళ్ళని ప్రభు ఏం చేస్తారంటే పై స్థాయిలో ఉంచుతారు. ఏ కొరత లేకుండా, నేను సమాధానంతో, సంతోషంతో, నేను నింపైన పరిపూర్ణ ఆశీర్వాదంతో ఆయన నిన్ను పైన పెట్టి చాలా తన కుమారులాగా నేను చూసుకుంటాడు. అయితే నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు తక్కువ అయిపోతుందో నువ్వు నేరుగా కిందకు వస్తావు. కిందలో పాదాళం ఉంది. ఈ పాదాళములో శత్రువు ఒక చేతి కింద ఉంటావు. నువ్వు బలంతో ఉన్నావా, బలం లేకుండా ఉన్నావు. నీ ఆత్మీయులో ఒక రోజుకి కనీసం ఒక 5 అధ్యాయమైన మన బైబిల్ చదువుతున్నాను. తెల్లవారులు ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్, తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు మీరు బైబిల్ చదవండి. తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం బైబిల్ చదవండి. అంతే. ఫ్యామిలీ ప్రేయర్లో గంటలు చేయబాకు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే 15 నిమిషాలు. ఒక పాటలో 2 సార్లు పాడండి, ఒక చిన్న అధ్యాయం చదవండి. తర్వాత ప్రభా ఈ రోజంతా నన్ను కాపాడండి, నా బిడ్డలను కాపాడండి, ఈ రోజంతా మా జీవితం మీకు అప్పగిస్తాం, మాకు సహాయం చేతండి అని ప్రార్థనకు వచ్చేసింది. మీరు వ్యక్తిగతంగా ఉంటారు చూసారా, వ్యక్తిగతంగా అప్పుడు 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి, 4 గంటలు చేయండి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎన్ని గంటలైనా చేయండి. ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు దాదాపు 15 నిమిషాలు మొత్తంతో క్లోజ్ చేసింది. అప్పుడు నీ భార్య ఇష్టపడుతుంది, ఇంకా ఆమెకి చాలా ఇష్టం వస్తుంది. ఇంతనే ప్రాబ్లం. దాని తర్వాత నీ భార్య, నీ భర్త ఒకవేళ ఆయన ఆత్మీయులు లేకపోతే ఆయనకి చెప్పి కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకోండి. అంతే తప్ప గంటలు కొలిది మీరు చేసుకుని మీ ఆత్మ జీవితం ఇంకనే మీరు బలహీన పరచుకోద్దు. ఆఖరిగా యోహాను సువార్త 12 అధ్యాయము 24 వచనము. యోహాను సువార్త 12 అధ్యాయము 24 వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండలేడలా. ఓకే. అయితే ఆఖరిగా ఈ గోధుమ ఏ గోధుమ? చచ్చిన గోధుమ. చెప్పండి, చచ్చిన గోధుమ. ఈ గోధుమ ఎక్కడ పడిచావాలంట? భూమిలో పడి చచ్చిపోవాలి. ఈ భూమి ఆశ మనలో చనిపోయిందా? లేకపోతే ఈ భూమి ఆశ ఇంకా మనలో ఉందా? మళ్ళీ దేంట్లో అయితే మనం చనిపోకుండాం. జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు, బాప్టిజం తీసుకున్నప్పుడు మనం ఎక్కడ చనిపోతున్నాం? పాపానికి మనం చనిపోయి దేనికి బ్రతుకుతాం? నీతికి మనం బ్రతుకుతాం. అయితే ఈ పాపమైన జీవితము ఇంకా మనలో ఉందా? మనం దేంట్లో మనం బ్రతుకుతున్నాం? మన బ్రతుకు దేంట్లో ఉంది? లోకం వైపు ఉందా? నరకం వైపు ఉందా? దేవుని వైపు ఉందా? మన లోకంలో చనిపోయామా? ఇంకా లోకంలోనే మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకున్నాం. ఎన్ని గోధుమ చూసాం? 7 రకమైన గోధుమ. మొట్టమొదటి గోధుమ శ్రేష్టమైన గోధుమ, రెండో గోధుమ మంచి గోధుమ, మూడో గోధుమ వేయించబడిన గోధుమ, నాలుగో గోధుమ దంచిన గోధుమ, ఐదో గోధుమ ఆరో గోధుమ శుభ్రం చేయబడిన గోధుమ, ఏడో గోధుమ చెడిపోయిన గోధుమ. ఇలాంటి గోధుమ అనుభవం మన జీవితంలో ఉందా? మళ్ళీ మన పరిస్థితి మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన ముందు ఉంచబడిన ఇది పరిశుద్ధమైన బల్ల. ఈ బల్లలో మనం పాలు పొందే ముందు మనం ఎలాగున్నాం, మన జీవితం ఎలాగుంది? 1 కొరింథీ 11 అధ్యాయం 23 నుండి 28 దాకా మన ప్రతి వారం మనం చదువుతుందే. అయితే వాడి వైపో వీడి వైపో ఆమె పక్కమో ఈమె పక్కమో చూడొద్దు. ఈరోజు ప్రభా, ఈరోజు నీ వాక్యం నేను ఉన్నాను, ఈ రోజు నుండి నేను సరి చేసుకుంటాను, నా ఒక శత్రువుని నేను ప్రేమిస్తాను, నా ఒక అత్తకి నేను లోబడి ఉంటాను,
నా ఒక బంధుమిత్రులు నేను లోబడి ఉంటాను, నీ స్వార్థ పని నేను చేస్తాను, ఈ లోకంలో నేను ఒకవేళ నేను చనిపోయి ఉంటే దయచేసి నన్ను బ్రతికించే ప్రభాని మన అందరి ఒకళ్ళు ఒక 5 నిమిషాలు మనం పరిచయం చేసుకుని ఈ పరిశుద్ధమైన బలలో మనం చేపెడతాం.